హలో బ్రదర్, గుడ్ మార్నింగ్స్. ఒక తమ్ముడు అన్న సిపిఓ గురించి చెప్పమని చెప్పన్నాడు. సిపిఓ పోస్ట్ గురించి, వాళ్ళ ఫెసిలిటీస్ అండ్ సాలరీ గురించి అని అంటే, సాలరీ స్కేల్ను బట్టే ఉంటుంది బ్రదర్. మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు సిపిఓలో ఎస్ఐ భర్తీ అవుతున్న అతను ఎంత సాలరీ తీసుకుంటా అనేది నోటిఫికేషన్లో రిలీజ్ అయితే, ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ కన్నా టూ అంటే 3 ర్యాంక్స్ అప్గ్రేడ్లో నువ్వు భర్తీ అవుతావు. ఒకటి ఏంటిది, కానిస్టేబుల్, తర్వాత వచ్చేసి హెడ్ కానిస్టేబుల్, తర్వాత వచ్చేసి ఏఎస్ఐ, తర్వాత వచ్చేసి సిపిఓ ఎస్ఐ అన్నమాట. ఆ ఎస్ఐ ర్యాంకులో నువ్వు భర్తీ అవుతావు. ఆ భర్తీ అయిన తర్వాత నీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే మామూలుగా అంటే హార్డే ఉంటుంది. మన లెవెల్లో ట్రైనింగ్ ఎట్లుంటుంది, దాదాపు అందరికీ సేమ్ ట్రైనింగే ఉంటుంది. ట్రైనింగ్ వచ్చిన తర్వాత నువ్వు 3 ర్యాంకుల పైనకు పోయినావు కాబట్టి ఫెసిలిటీ కూడా అట్లనే ఉంటుంది బ్రదర్. అంటే నువ్వు ఎస్ఐగా భర్తీ అవుతావు, నీకు మెస్ వేరే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు వార్స్ 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఒకసారి పేపర్ మీద చూపెడతాను మీకు బ్రదర్. మనమైతే ఒక చిన్న చార్ట్ తయారు చేసినాము. ఫోర్స్లో ఈ 3 రకాల ర్యాంక్స్ ఉంటాయి బ్రదర్స్. నేనైతే ఇట్లా పిలుస్తారు, ఇది ఇట్లా వస్తలేదు, ఇట్లా ఈ రకంగా అయితే మనకు 3 ఇట్లా టైప్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. మనం అంతకుముందు ర్యాంక్స్ ఏంది ఏం కథ అనేది కూడా మన ప్రీవియస్ వీడియోలలో ఖచ్చితంగా ఉన్నది. ఇదైతే నేను చెప్పలేదు, ఇది చెప్తా చూడుతున్నా. ఓఆర్ఎస్ ర్యాంక్ అని ఉంటాయి. ఓఆర్ఎస్ ర్యాంక్ అని చెప్పి ఎవరెవరిని అంటారు, ఎస్ఓ ర్యాంక్స్ అని ఎవరెవరిని అంటారు, ఆఫీసర్ ర్యాంక్ ఎవరెవరు ఉంటారు అనేది చెప్తా చూడండి. ఓఆర్ఎస్ అంటే అదర్స్ అన్నమాట. అదర్ ర్యాంక్స్ అందరినీ ఓఆర్ఎస్ ర్యాంక్స్ అంటారు. వీటికి ఓఆర్ఎస్ బ్యారెక్స్ ఉంటాయి. వీళ్ళ రూమ్ వచ్చేసి బ్యారెక్ టైప్లో ఉంటుంది. దీంట్లో దాదాపు ఒక 140 ఒక కంపెనీలో వచ్చే 120 మెంబర్స్కి ఒక బ్యారెక్ ఉంటుంది అన్నమాట. ఆ బ్యారెక్లో క్యాబిన్స్ ఉంటాయి. ఈ క్యాబిన్స్ మనం చూపెట్టినాం కదా మనది, అట్లాంటి క్యాబిన్స్ రూమ్లు ఇవి ఉంటాయి. మెస్ వచ్చేసి ఓఆర్ఎస్ మెస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ లెవెల్ ఎవరు వస్తారు అని అంటే, కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు ఓఆర్ఎస్ అన్నమాట. ఇది ఓఆర్ఎస్. ఓకే, మనము బోర్డుగాడు పెట్టుకునే అంతగా లేదు, ఓఆర్ఎస్ అంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఎవరెవరు వస్తారంటే, కానిస్టేబుల్లో సిపాయి అన్నమాట. కానిస్టేబుల్ అంటే దీంట్లో కుక్కు ఉంటాడు, సిటీ బారు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకుంటారు సిటీ జీడీ ఉంటారు. మనం లాస్ట్ వీడియోలలో కూడా చెప్పుకున్నాం. ర్యాంక్ అనేది ఈ రకంగా మనం రికాగ్నైజ్ చేయాలి. సిటీ అని ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఇక్కడ కుక్కు, బార్బర్, జీడీ ఐడి కార్డులో ఇట్లుంటుంది అన్నమాట. హవల్దార్ అయితేనేమో హెచ్సి జీడీ ఇట్లుంటుంది. జీడీ అయితే జీడీ ఉంటుంది, లేకపోతే హెచ్సి గార్డనర్ ఉంటాడు, గార్డనరు. ఈ రకంగా హెచ్సి ఎంఎం, ఈ రకంగా ర్యాంక్స్ అనేది డివైడ్ చేయబడి ఉంటాయి. ఇవి ఈ ర్యాంక్స్ ఇట్లుంటాయి. ఓఆర్ఎస్ ర్యాంకు సిటీ నుంచి హెచ్సి వరకు ఓఆర్ఎస్ అంటారు. ఇక ఈ ఎస్ఓ ర్యాంకులు ఎవరెవరు వస్తారనంటే, ఏఎస్ఐ నుండి ఏఎస్ఐ టు ఎస్ఎం, వీళ్ళందరినీ ఎస్ఓసి అంటారు అనమాట. వీళ్ళందరికీ ఎస్ఓ మెస్ ఉంటుంది. వీళ్ళ రూమ్ అనేది షేరింగ్ రూమ్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఒక రూమ్ ఉంటుంది వీళ్ళకి. అకమండేషన్ అనేది ఎస్ఓస్ మెస్లో వీళ్ళు తింటారు. ఎస్ఓస్ మెస్ అంటారు దీన్ని. ఎస్ఐ నుండి ఎస్ఎం వరకు నువ్వు ఇట్లా ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ, తర్వాత వచ్చేసి ఇన్స్పెక్టర్, తర్వాత వచ్చేసి ఎస్ఎం. ఓకే, అసిస్టెంట్. ఇదంతా ఇక ఫుల్ ఫామ్స్ మీకు తెలిసిన విషయమే. ఫెసిలిటీస్ అంటే వీటిలోనే ఉంటాయి. వీళ్ళ పవర్స్ కూడా ఏముంటాయనంటే, నేను చెప్పిన వీళ్ళు ఒక ఫ్లాట్ను హ్యాండిల్ చేస్తారు, వీళ్ళు ఒక సెక్షన్ హ్యాండిల్ చేస్తారు. ఈ రకంగా అవన్నీ చెప్పేసిన నేను లాస్ట్ వీడియోస్లోనే. ఇవి వచ్చేసి ఆఫీసర్స్ అన్నమాట. వీళ్ళు యూపీఎస్సీ త్రూ భర్తీ అవుతారు బ్రదర్స్. వీళ్ళేమో సిపిఓ త్రూ భర్తీ అవుతారు. ఇప్పుడు వీళ్ళేమో ఎస్ఎస్సి జీడీ సిజిఎల్ ఎస్ఎస్సి జీడీ త్రూ భర్తీ అవుతారు. ఓకే, ఎస్ఎస్సి 3 సిపిఓ యూపీఎస్సీ. వీళ్ళందరూ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు బ్రదర్స్. ఎక్కడైతే ఈ ఆఫీసర్స్ భర్తీ అవుతారో వీళ్ళకి సింగిల్ రూమ్ ఉంటుంది, ఆఫీసర్ జియోస్ మెస్ ఉంటుంది. వీళ్ళ ఫెసిలిటీ A1 ఉంటుంది బ్రదర్. ఓకే, A1 ఫెసిలిటీ ఉంటుంది వీళ్ళకి. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఏ ర్యాంకులు వస్తాయంటే, అసిస్టెంట్ కమాండెంట్, తొందర చెప్తా. అసిస్టెంట్ కమాండ్ షార్ట్లో రాస్తా. అసిస్టెంట్ కమాండెంట్, డీసీ డిప్యూటీ కమాండ్, డీసీ వచ్చేసి డిప్యూటీ కమాండ్, 2IC సెకండ్ ఇన్ కమాండ్, తర్వాత వచ్చేసి కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, డీసీ సెకండ్ ఇన్ఛార్జ్ కమాండెంట్, తర్వాత వచ్చేసి డిఐజీ, ఐజీ, డిఐజీ వచ్చేసి ఐజీ, తర్వాత ఏడీజీ, డీజీ. ఈ ర్యాంకులు అయితే ఉంటాయి బ్రదర్స్. ఓకే, అవన్నీ మనం స్ట్రక్చర్ లాస్ట్లో వీడియోస్లో చెప్పుకున్నాం. ఈ రకంగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది మిడిల్ ర్యాంక్ అన్నమాట. మీరు సిపిఓ అనేది ఇది
దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీయే కావాలి, దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీయే కావాలి. యూపీఎస్సీకి డిగ్రీ కావాలి, దీనికి డిగ్రీ. మీరు ఇక్కడ టార్గెట్ చేయరు బ్రదర్స్. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, మాకు గైడెన్స్ లేక మేము వచ్చి ఇక్కడ ఊగులాడుతున్నాం, దీనిలో పట్టుకొని ఊగులాడుతున్నాం. ఇప్పటికి ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పెద్ద ఐపీఎస్ నాలెడ్జ్లతో లేరు వీళ్ళు, ఈ యూపీఎస్సీ రాసిన వాళ్ళందరూ. అర్థమైందా? నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు పొట్ట జీరిత అక్షరం ఇప్పుడు నేను మాట్లాడే ఇంగ్లీష్ కూడా కొంతమంది మాట్లాడకపోవచ్చు నార్త్ సైడ్ వాళ్ళు. అర్థమైందా? అందుకే మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడ పెట్టుర్రు గురి. యూపీఎస్సీ పడతాయి, యూపీఎస్సీ పడ్డప్పుడు ఇక్కడ గురి పెడితే మీరు ఇక్కడికన్నా వస్తారు. కానీ ఇక్కడైతే నేను సజెస్ట్ చేసేది ఏంది అని అంటే, నేను అయితే దీన్ని తక్కువ సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం పడ్డం ఇంకోళ్ళు పడొద్దనే దాంట్లోనే నేను అంటే రావద్దు అని నేను అంటలేను. జాబ్ ఈజ్ జాబే. కాకపోతే మీరు ఇక్కడికి బదులు ఇక్కడ పెట్టుకునేది బెటర్ అని చెప్తున్నా బ్రదర్స్. ఓకే, థ్యాంక్ యూ.